హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా అసెంబ్లీ ఎదుట ఘోర సంఘటన, 8 మంది ఆత్మహత్యాయత్నం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. రుణ బకాయి రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయడానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన వీరంతా ఆత్మహత్యకు యత్నించారు. అయితే 2016లో బెంగళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి ఈ కుటుంబం 50 లక్షల అప్పుగా తీసుకున్నది. 95 లక్షల వరకు తిరిగి చెల్లించింది. వడ్డీ సహా ఇతరాలు ఇంకా చెల్లించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయనుండడంతో మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. మైనారిటీ కుటుంబం విధాన సౌధ ఎదుట ఆత్మహత్యానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.